ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ పేరు పేరున స్వాగతం. షార్ట్ కట్ ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే కానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా బాగుంది. రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా తీశారు. కెమెరామెన్ బాగుందండి. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఎడిటర్ గురించి పెద్ద చెప్పాల్సిన పని లేదు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు. బాగుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ రాలేదా? ఆయన అందివే ప్రొడ్యూసర్లు నిజంగా వాళ్ళ సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయడం చాలా కష్టం. మరి టేస్టీ తేజ లాంటి వాళ్ళకైతే ఇంకా ఈజీ. ఎందుకంటే ఫోన్ చేసి అన్నాను వస్తావా రావా అంటాడు. సచ్చినట్టు రాకపోతే మళ్ళీ ఎక్కడ వాడు ఏం మాట్లాడతాడని భయం. ఇది షార్ట్ కట్ మూవీ ప్రమోషన్. టేస్టీ తేజ చూసారా, వాడే ప్రమోట్ చేసుకుంటాను. నేను మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ ఉండొచ్చు కదా. నాకు వచ్చా అంటే మళ్ళీ టేస్టీ తేజ ఛానల్కి వెళ్ళాలి మీరు అందరూ అనేది వాడి ఉద్దేశం. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. మాట్లాడు. సో సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను. మాత్రం కష్టాలు అంతా ఇంత ఉండవు. వాళ్ళున్న పరిస్థితుల్లో అయితే ఆడియన్స్ దాకా పోయిందా కూడా ఆగే పరిస్థితులు లేవు. దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని అది ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగా వెళ్తుంది, బాగా లేకపోతే చేయగలిగింది ఏమి లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు, చెప్పేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు ఈ సినిమా అసలు సినిమా కంప్లీట్ అవడమే పెద్ద మ్యాటరు. దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావడం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటర్. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో నేను మీకు కనపడలేదు, కానీ అంతకుముందు నేను లేనప్పుడు చాలా సినిమాలు, మ్యాట్లాంటి సినిమాలు, చాలా పెద్ద హిట్లు అయిన సినిమాలన్నీ కూడా. అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది. ఆర్టిస్టులందరూ కూడా ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. అలాగే సందీప్, ఎందుకంటే వాడు నాకు డ్యాన్స్ నేర్చుకునేటప్పటి నుంచి తెలుసు. నాకు వాడు ఎంతున్నప్పటి నుంచి తెలుసు. సొన్న మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయడం అంటే నిజంగా తన ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్గా మనం చూసాం ఈ మధ్యకాలంలో. మంచి రీల్ కూడా అది రణబీర్ కపూర్ సినిమా కదా, యానిమల్లో ఒక బీజియంకి చేశాడు. ఎంట్రీ బీజియం చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో పాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్గా ఏ విధంగా అయినా సరే, ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కడం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి. ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా ఒక పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజియం చేయడం అంటే తమాషా కాదు. సో ఆల్ ది బెస్ట్ సందీప్. డెఫినెట్గా కష్టపడతా ఉంటే, నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్ని ఎక్కువ పెద్ద సీరియస్గా తీసుకోవద్దా, చాలా ఈజీగా తీసుకోండి. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా రిలీజ్కి వెళ్ళండి. కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది. అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికి కూడా థ్యాంక్స్. అలాగే సందీప్ తరఫున, అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మాకు ఫ్యామిలీ. బికాస్కి వచ్చిన తర్వాత ఆ 20 మంది కంటెస్టెంట్లో ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం. గేమే
తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఫ్యామిలీయే గొడవలే అవన్నీ మర్చిపోండి. బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్కి ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని, డైరెక్టర్ గారికి ఇంకో 2 సినిమాలు రావాలని, అలాగే మా యూట్యూబర్స్ అందరికి కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని, thumbnails మాత్రం పాజిటివ్గా రాయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ శివన్న గారు. కూల్ గా మాట్లాడి మొత్తం సెట్ చేసేసారు. బట్ మీరు నిజంగా ఈ రోజు మా సినిమాని ప్రమోట్ చేయడానికి రావడం మాకు చాలా సంతోషం. వన్స్ అగైన్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రైతు బిడ్డ అని చెప్పి వెళ్ళి విన్నర్ టైటిల్ మీద ఎలా అయినా కన్నేసి దాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు. పల్లవి ప్రశాంత్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. జై జవాన్ జై కిసాన్ అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబర్కి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన సందీప్ అన్న మేము ఎంత ఇల్లు పెట్టుకున్నా లోపలే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ వరకే, ఏదైనా గేమ్ వరకే, బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒకటే. నిజంగా అన్న ఈ సినిమా చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. మీరు అందరూ అన్నకి సపోర్ట్ చేయాలి, అందరూ సినిమా కొంచెం అందరూ సపోర్ట్ చేసి అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నది ఇదే స్టేజ్ అవుతాలో నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేసి చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే మీ ప్రేమని ఇంకా తోడుకొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను, పానమున్న వరకు గుర్తు పెట్టుకుంటా. సచిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. Thank you, Pallavi Prashant garu. Thank you so much. We had a wonderful journey in Bigg Boss and thank you so much ee roju ma cinema promotion ki vachinanduku. Thank you for your wonderful words. Thank you. Okay sir. Sir ivanni intiki vellaka ikkada adu కెమెరాల ముందు మీరు చెకింగ్ చేస్తున్నట్టుంది ఇక్కడ. జై జవాన్ జై కిసాన్. వావ్, అంతే, మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదిలే, తగ్గదు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టేస్టీ దేశాయ్ గారు, మీరు ఇందాకటి నుంచి వచ్చి మాట్లాడాలని మీరు ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఏదో స్కూల్లో పిల్లోళ్ళలాగా ఏమన్నా, కానీ మీకు స్పెషల్లీ అది ఉన్నది ఒకసారి చదివి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంట్లో అలా లాక్కుంటున్నాను. సినిమా చూస్తే తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదో మాట్లాడదాం, ఎంతమంది ఉంటే బేసిక్గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తున్నాయండి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు కాదబ్బా, బేసిక్గా సార్ ఇది బిగ్ బాస్ 7 2.0 నా? ఏదైనా పర్లేదండి, నాకు బేసిక్ గా ఎక్కడైనా బిగ్ బాస్ వాళ్ళు కనపడితే నాకు గుర్తొచ్చేది నామినేషన్స్. దట్టు ఒక ఇద్దరు చూస్తే దారుణంగా గుర్తుకొచ్చింది, ఆ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నువ్వు నాకు బలైన అడిగిలే కానీ అన్న కాదన్నా, ఒకసారి అన్న బేసిక్ గా ఫస్ట్ నీది ఒక పోస్టర్ రిలీజ్ అయింది అన్న. అన్న మైకి ఆయనకి మైకి చెప్తా ఇంట్లో అన్న. సరే ఏదో బెస్ట్ సంచాలక ఏంటి ఎట్టేసుకోబుద్ది నీకు ఉండు. నాగ్ సారు ఫినాలే స్టేజ్ మీద సరదాగా ఉన్నదానికి ఏదో ఇస్తే అదో పెద్ద బిర్రలే ఫీల్ అయిపోయి బెస్ట్ సంచాలక BB7 అని చెప్పి పోస్టర్ లో వేసుకున్నావు. సెటప్ ఉన్నాయా నీకు? అరే ఈ సినిమా ప్రొడ్యూసర్ నేను కాదు, డైరెక్టర్ నేను కాదురా. అనవసరమయ్యా బాబు. విను, క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పదా? ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ లో పెట్టుకోపోయి నాకు అవసరం ఆన్సర్ చెప్పు. సరే చెప్తాడు. యాక్చువల్లీ ఏంటంటే మా డైరెక్టర్ ఆ పర్టికులర్ సంచాలకన్ వేస్తే బాగా ట్రోల్ అవుతుంది. షార్ట్ కట్ అనే మూవీ చిన్న బడ్జెట్ సినిమా, కొంచెం పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఏదో మ్యాజిక్ చేయాలి. సో ఆ మ్యాజిక్ చేయడం కోసం చేసిన స్టంట్, ఆ స్టంట్ వర్కౌట్ అయింది. ఈ పాయింట్ నాకు నచ్చలేదు. It's your personal opinion, but we didn't respect it. అంతే. అయిపోయింది రావాలని ఏంది
ఉండ్రు నిమిషం వెళ్ళిపో దిగా కూర్చోపు కాసేపు అన్న సరే ఇంకోటి దీనికంటే నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఇంకోటి చెప్పనా అన్న నువ్వు బిగ్ బాస్ 7 ఎవరన్నా బేసిక్ గా బిగ్ బాస్ 7 లో హౌస్మేట్ ఫస్ట్ ఎలిమినేటెడ్ మేల్ కంటెస్టెంట్ మీరే ఎవరి వల్ల ఈయన నామినేట్ చేసిండు ఒక్కసారి మీరు చెప్పడం జరిగింది చూసావా కాంగ్రెస్ గురించి మళ్ళా అంతే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేశారండి ఆల్మోస్ట్ 9 వారాల్లో పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నాకు ఈయనే అన్న నువ్వు నెక్స్ట్ పోస్టర్ డైరెక్టర్ గారు నా కోరిక మేరకు అక్కడే ఉంటాను సార్ సారీ ఇబ్బంది పెట్టను నా నెక్స్ట్ కోరిక మేరకు అన్న పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ BB7 మేల్ కంటెస్టెంట్ ఇది ఏంటి ఈయన మనం వాడుకోవాలి ఎలిమినేటెడ్ బై తేజాని కింద వేయండి అంతే అంతే అయిపోయింది అవసరాంతరం అన్నిటికీ ఏం చేద్దాం నెక్స్ట్ అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ చూసానండి ఐ మీన్ ట్రైలర్ కాదు స్టోరీలు అయితే చాలా బాగుంది బేసిక్ గా వాయిస్ డబ్బింగ్ నువ్వు కాదు కదన్నా నీది కాదు నిజం నీదైనా బాగుంది ఏంటంటే ఓకే అన్నదేనంట బేసిక్ గా అక్కడ ఉండదు కానీ ఇక్కడ నచ్చింది అన్నది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి అన్నా ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ ఉన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్ ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి అంటే ఓన్లీ ఈవెంట్లు కాదు సినిమాలు కూడా పిలుస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు ఇబ్బందిగా లేదు ఓన్లీ ఈవెంట్లకు వచ్చేట్టు ఉన్నాం గోరే గారు ఒకసారి మైక్ ఆయనకి ఊరికి ఆంధ్ర హీరో అండి పై నుండి కింద ఒక్కసారి చూపించుకోవడం మొత్తం పై నుండి కింద దాకా థ్యాంక్ యూ ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని అందరూ కింద పాయింట్లు చింపుతారు షర్ట్లు చింపుతున్నారు అదొకటి రెండోది ఏంటంటే జనరల్ గా ప్యాంట్ వేస్తారు అందరూ ప్యాంట్ చింపుకున్నారు కానీ కొత్త రకంగా కనిపెట్టా ట్రాక్ మీద షార్ట్ ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి చాలా రకాల పాటలు వస్తాయి చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ ఎక్కడున్నా అన్న క్రియేటర్ మామూలు క్రియేటర్ కాదు హీరో ఆబ్వియస్ అన్న ఆ హీరో అనేది కూడా అదో మా హీరోయిన్ అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది అవుతున్నా ఆ పని నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్పావు ఏం చెప్పానా ఆరోగ్యకరంగా ఒక మాట ఇక్కడ నీ ఏజ్ ఏంటి నా ఏజ్ అంటే ఏజ్ కాదు ఇక్కడ హీరో కూడా పోలే నువ్వు హీరో పోలే ఆ దెబ్బతో మీరందరూ కూడా మీ గుండెల్లో దాచుకుని హీరోగా ప్రజలు ఖచ్చితంగా అందరినీ ఇంప్లిమెంట్ చేస్తారు ఫ్యూచర్ అన్న హీరో గారు మూవీస్ వస్తున్నాయి దానికి కూడా అన్న మ్యూజిక్ హీరో వాళ్ళ మ్యూజిక్ మామూలు ఉండదు ఎందుకంటే నాకు అన్నం పెట్టింది మ్యూజిక్ కాబట్టి థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి నీ స్పీచ్ కనిపించింది రీసెంట్ గా న్యూ ఇయర్ కి గోదే గారి సాంగ్ రిలీజ్ చూసారా అందరూ ఏంటన్నా మా సుబ్బు అత్తగారు లాంటి సూపుతోటి కష్టపడిచిన సంజీవి లాంటి నవ్వుతోటి జీవమే పోసిన నాకు బావుడు అడుగుతోటి నన్ను కాటు వేసిన మాటల మంత్రం వేసి యంత్రమే కట్టినావే చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు తాజ్ మహల్ గుండె పైన మొలిసినట్టు హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండ్ బాగా మోగినట్టు అత్తగారు పెట్టిన నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని నన్ను నచ్చి బతుకుతుందనే నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఏ జనాన్ని నీ ఫేస్ ఏజన్నా ఆయన నిజంగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే ఆ ఇది నిద్రపోయడం బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు
నాకు మాట చెప్పాను, ఒరే నేను నా ఎంటర్టైన్మెంట్ మిస్ అయితే వెళ్తున్నా, నువ్వు ఉండాలి అన్నావు, నెక్స్ట్ వారం నేను కూడా బయటకు వచ్చేస్తాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఎగదీస్తాం విషయం అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు, మనకి ఇంతమంది ఆడియన్స్ మనకు ఉన్నారు. అలాగే నాకు సార్ ఒక మాట అన్నది, ఓలే ఒక్కసారి బయటికి వెళ్ళి నీ అభిమానులు చూసుకోవాలి. నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెయిల్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా అనుకోవచ్చు అసలు ఏం చేస్తలేవు అంటే కానీ అక్కడ బిగ్ బాస్ వార్స్ బయటకు వచ్చాక బిగ్గెస్ట్ స్టార్స్ టైం చూపిస్తాం. ఎందుకంటే ఇక్కడ మా పెద్దన్నయ్య శివన్న ఉన్నారు, ఆయన మా అందరికీ ఆశీర్వాదం ఉంటారు. అలాగే తమ్ముడు రైతు బిడ్డ సాధించాడు, నా పాట బిడ్డ వెళ్ళి రైతు బిడ్డను మరి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇంకా చెప్పాలంటే సందీప్ గురించి నేను మాటలు నా మైకులో చెప్తాను, వాళ్ళు బోర్ అవుతారు. నెక్స్ట్ నాకు మైక్ ఇచ్చినప్పుడు బోరే అంటే హీరో దోస్తా. థ్యాంక్ యూ హీరోయిన్ దోస్తా మా హీరోయిన్. ఓకే డన్. అందరి గురించి అయిపోయిందా? సందీప్ మాస్టర్ గురించి మాట్లాడు. ఫస్ట్ మాట్లాడేసాం కన్నా. నెక్స్ట్ మా శివాజీ గారిది బేసిక్ గా ఓకే, దీని గురించి మాట్లాడతాను. సభాముఖంగా వీళ్ళందరినీ కలిసి మాట్లాడే అవకాశం దొరకలేదు కాబట్టి మాట్లాడుతున్నానండి. బేసిక్ గా శివాజీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ ఈవెంట్ యాంకర్ నేను అన్న యాంకర్ గా తీసుకున్నాడు, అన్న పేమెంట్ ఫోన్ పే చేసి అందరితో మాట్లాడాలని చెప్పాడు, అందుకే మాట్లాడుతున్నా. ఏంట్రా 2 నిమిషాలు ఉన్నాక కాదు బాబాయ్, ఇప్పుడు చాలా thumbnails ఇచ్చేసావు నువ్వు, చాలా thumbnails ఇచ్చేసావు. ఒకటేమో లైవ్ లో బిగ్ బాస్ చూపించావు, రెండోది యాంకర్ ని అక్కడికి వెళ్ళి కూర్చో అన్న టేస్టీ తేజ అని ఇంకొక thumbnail ఇచ్చావు. అని యూట్యూబర్స్ మీడియా వాళ్ళు అక్కడ కాదు, మామూలు నేను అదే కదా యూట్యూబ్ మైకి అక్క. థ్యాంక్ యూ అక్క, ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతి గారికి అండి, ఎందుకంటే జ్యోతి గారు సూపర్ సపోర్ట్ మన సందీప్ అన్నకి. యాక్చువల్ చూస్తున్నాము, ఐ మీన్ సందీప్ అన్న వెళ్తూ ఉంటే ఆయన వెళ్తూనే ఉంటది. అది బేసిక్ గా నమ్మకం లేక నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసాము వీళ్ళిద్దరిది, చాలా బాగుంది. బేసిక్ గా సినిమాలో చూసి మేడం గారు కూడా సెకండ్ సినిమా చేస్తా అన్నారంటే ఆయన వద్దన్నాడు. ఎంకరేజ్ చేయవే బాబు, కొంచెం పద్ధతి అంటే ఒకటే చెప్పండి పద్ధతిగా అన్న. ఒక నిమిషం జ్యోతి గారు అన్న వాటర్ మళ్ళీ తీసుకుంటాను. సీరియస్ చెప్పు, నువ్వు ఎక్కడికి పోయి మామూలు ఓకే. ఈ అడిగే క్వశ్చన్ అన్ని కింద కామెంట్స్ వస్తాయా మీకు? ప్రశాంత్ వస్తారా? చాలా మంది నీకు అడిగి వస్తున్నా ఉండు. ఓకే మాట్లాడే ప్రశాంత్ కూడా వస్తున్నా అయిపోయినాకే కింద కామెంట్స్ ఎక్కువగా నేను చూసి అడుగుతున్నా. అదే మనం అడుగుతా డైరెక్ట్ అడగాలనుకుంటున్నా, డైరెక్ట్ అడుగుతా. ఎప్పుడు పోయినా ఎందుకురా జ్యోతి గారు సంగీత పోతా ఉంటారు అని చెప్పి పెట్టారు. రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఓ అయితే ఈ మీద అనుమానం కాదు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకీ ఎందుకు పంపించావు ఆయన్ని తొందరగా? థ్యాంక్ యూ. ఆన్సర్ అడిగితే చెబుతా. పీపీ ఎంటర్టైన్మెంట్స్ డ్రామా పీపీ స్టార్ అలాగే డైరెక్ట్ అందరూ రకాల క్వశ్చన్లు అడిగేస్తాను నేను. ఓకే ఫస్ట్ ఓకే పీపీ స్టార్ ఐ హావ్ 3 క్వశ్చన్స్ రా అడిగేస్తా. ఇంకా స్టార్ట్ అవ్వాలా? ఫస్ట్ క్వశ్చన్ రా, చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ ఏమంటే మాట్లాడతానా? ఓకే అన్న, ఇది ఇచ్చేస్తా చెప్పిస్తున్నా. వెళ్ళే ఇదంతా సందీప్ గారు తర్వాత అడుగుతాను. ఓకే సరే, ఒక నిమిషం తర్వాత అడుగుతారా? వాళ్ళు అడుగుతారా?